ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సులోచన, నాకెందుకో మనం అనుకున్నది జరుగుతుంది అనిపిస్తుంది. రాత్రి నందు వాళ్ళ గదిలోంచి ఒకటే నవ్వులు వినిపించాయి, తెలుసా నీకు? ఏమో అత్తయ్య, నాకు మాత్రం అనుమానమే. అనుమానం ఎందుకే? నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు సులోచన. చక్కగా వాళ్ళిద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకున్నారు. నాకు తెలిసి రాత్రి వాడు ఆ అమ్మాయితో మాట్లాడేసే ఉంటాడు. నా మనవడి టాలెంట్ నాకు తెలీదా? వాడికన్నీ వాళ్ళ తాత బుద్ధులే. మీకు మీ మనవడి మీద నమ్మకం ఉంటే నాకు మేఘన మీద నమ్మకం ఉంది. తను చాలా మొండి మనిషి. తనని ఒప్పించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. అంటే ఏంటే? నందు ఏం మాట్లాడలేదంటావా? ఖచ్చితంగా అంతే. కాఫీ తీసుకోండి బామ్మగారు, కాఫీ. అమ్మా మేఘన, రాత్రి నువ్వు నందు నిద్రపోకుండా చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నారు. అంటే మీ గదిలోంచి నవ్వులు వినిపించాయి. బహుశా ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టున్నారు. మీ మనవడు ఒక జోక్ చెప్పాడు బామ్మ, దానికి నవ్వొచ్చింది. అంత నవ్వొచ్చే జోకు చెప్పాడా వాడు? ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉంటాడు. వాడిలో హ్యూమర్ టచ్ ఉందా? నాకు తెలీదే. ఇంతకీ ఏం జోక్ చెప్పాడేంటి? అత్తయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు? భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు. ఇప్పుడు అవన్నీ మనం ఆరాలు తీయడం ఎందుకు? ఏ పెద్దవాళ్ళం ఆ మాత్రం అడగకూడదా ఏంటి? మీ అత్తయ్య మాటలకే ఉందిలే గాని నువ్వు చెప్పమ్మా. రాత్రి నందు నీతో ఏమైనా మాట్లాడా? ఏమీ లేదు బామ్మ, ఏవో ఒక్కసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నాము అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. నిజంగా అంతేనా? అంతే బామ్మ. ఏ మీతో ఏమైనా చెప్పానని చెప్పాడా? అదేం లేదమ్మా. నేను చెప్పేది కూడా అదే బామ్మ. నాతో ఏమీ మాట్లాడలేదు. నాకు వంట పని ఉంది. ఏం వండమంటారో చెప్పండి అత్తయ్య. నీ ఇష్టమమ్మా, నీకేది ఇష్టమో అదండు. సరే అత్తయ్య. నేను చెప్పాను కదా అత్తయ్య, వాడేమీ మాట్లాడలేదు. వాడు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చుండదు. అసలు వాడు ఏమనుకుంటున్నాడే? వాడికి అంత చెప్పి పంపిస్తే మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు? ఉండు, వాడికి ఫోన్ చేసి అడుగుతాను. అత్తయ్య వద్దత్తయ్య, వద్దు. వద్దంటే ఎలా? ఉండు, నేను తెలుసుకుంటాను. ఈవిడిప్పుడు ఫోన్ చేసిందేంటి? ఫోన్ తీస్తే మాట్లాడుతుందో పోట్లాడుతుందో. హలో బామ్మ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నేను ఆఫీస్లో ఉన్నాను. మరి ఏ టైంలో చెయ్యాలరా? ఏ ఆఫీసులో ఉంటే ఫోన్ మాట్లాడొద్దని చెప్పిందా ఆ ఆరోహి? ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. బామ్మ, సరే ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. రాత్రి మేఘనతో మాట్లాడావా? దేని గురించి బామ్మ? దేని గురించేంట్రా దద్దోజనం? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఓ అదా, అది ఏం మాట్లాడలేదు బామ్మ. మరి రాత్రంతా ఏం చేసావురా? జోకులు వేసి నవ్విస్తూ కూర్చున్నావా? నిన్న ముహూర్తం బాగుంది, మాట్లాడరా అని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడలేదు? ముహూర్తం బాగుందని మాట్లాడే మూడ్ కూడా ఉండాలి కదా బామ్మ. సమయం సందర్భం లేకుండా ఎలా మాట్లాడాలి? మాట్లాడాలి. నువ్వు రిపోర్టర్గా వెళ్తావు కదా, మరి వెళ్ళిన చోట సమయం సందర్భం అంతా చూసుకునే మాట్లాడతావా? ఏదోలాగా అవకాశం తీసుకునే కదా మాట్లాడతావు. ఇది అంతే. సరే బామ్మ, అలాగే మాట్లాడతానులే. నువ్వు ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టేమని నాకు చెప్పడం కాదు,
నువ్వు నీ పెళ్ళాంతో మాట్లాడావో లేదో నేను మీ ఇద్దరిని కూర్చోబెట్టి మీటింగ్ పెడతాను, జాగ్రత్త. బామ్మ చూసావా వాడికి ఎలా క్లాస్ పీకేనో? ఇప్పుడు చచ్చినట్టు వచ్చి పెళ్ళాంతో మాట్లాడతాడు చూడు. ఈ బామ్మ ఫోన్ చేసిందంటే చాలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఏంటి నందు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదు ఆరోహి, నా మూడ్ బాగోలేదు. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నేను ఇంటికి వెళ్తాను. అరే నందు, నిన్ను చూస్తే స్కూల్ పిల్లాడ్లా అనిపిస్తోంది తెలుసా? నేను చదువుకోను ఇంటికి వెళ్తాను అంటాడు కదా, అలా ఉంది. హే, ఐఎమ్ జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. నీ మూడ్ ఎందుకు డిస్టర్బ్ అయిందో నాకు చెప్పొద్దు, కానీ నీ మూడ్ బాగు చేసుకోవాలంటే మాత్రం ముందు మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకుని డిస్టర్బ్ చేసే పని నుంచి బయటపడి వేరే పనిలో పడిపోవాలి. నీకు ఈ ఎస్కేప్ కాన్సెప్ట్ గురించి తెలుసా? మనం అనుకున్న ఒక విషయం మనల్ని డిస్టర్బ్ చేస్తుంటే దాన్ని చీట్ చేయటానికి మనం ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం. ఇప్పుడు అన్ని విషయాలు పక్కన పెట్టి మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం. సరే చెప్పు, ఆ వివిఐపి వాళ్ళ మ్యాటర్ ఏం చేద్దాం? నువ్వు ఎప్పుడు ఆపరేషన్ మొదలు పెడతావో చెప్పు. ఆ వర్క్ లో పడ్డావు అంటే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది, ఈ స్టేజ్ నుంచి బయటపడతావు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, నువ్వే చెప్పు, ఎప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేయమంటావు? గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాను, ఫుల్ డీటెయిల్స్ నీకు సాయంత్రం చెప్తాను. అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో. ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ నువ్వు స్టార్ రిపోర్టర్ అయిపోవాలి నందు. ష్యూర్, నేను బయలుదేరతాను. సారీ, ఇలా మధ్యలో వెళ్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇట్స్ ఓకే, బయలుదేరు. హలో మేడం. ఏంటి, నువ్వు రెడీనా? ఇప్పుడు క్యాండిడేట్ని పంపించమంటావా? మీరింత సడన్ గా ఫోన్ చేస్తే ఎలా మేడం? నాకు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ క్యాన్సిల్ చెయ్యి. కావాలి అంటే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను. వాళ్ళు కూడా వివిఐపీలే మేడం. ఇంకో 2 days బిజీ. సరే, ఏదో ఒకటి నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చెయ్యి. ఇంకో 2 days కదా, ఈ లోపు మేఘనాతో ఎంజాయ్ చేయనిద్దాం. ఆ తర్వాత ఎలాగో నందు లాక్ అయిపోతాడు. పెళ్లి కాకపోయినా మా అమ్మ బలవంతం మీద వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా నేను మాత్రం పిల్లల్ని కన్నా. నాకు పిల్లలంటే ఆదిత్య, నిత్య. నా నిర్ణయాన్ని నువ్వే కాదు, మా అమ్మ కాదు, ఆ దేవుడు కూడా నా డెసిషన్ని మార్చలేడు. ప్రామిస్. నాలాగా అన్నం తినకుండా నువ్వు అలిగితే ఆ పిల్లలు నీలాగా ఇలా వచ్చి కూర్చుని నాన్న అన్నం తిను అని బ్రతిమాలతారంటావా? నీ సెక్యూరిటీ లైఫ్ కోసం నేను అడిగింది చెయ్యరా? అమ్మ మాటల్లో నిజం ఉంది. ఎంత బాగా చూసుకున్నా ఎవరి వాళ్ళు వాళ్ళకే అవుతారని కళ్ళారా చూశా కూడా అమ్మ మాటని కొట్టేలేను. అలానే మేఘన్కిచ్చిన మాటని కాదనలేను. నేనిప్పుడు వారసులు కావాలనే విషయం మేఘన్కి ఎలా చెప్పాలి? తను ఎలా తీసుకుంటుంది? ఇప్పటి వరకు నన్ను ప్రేమించే మేఘనకి నా మనసులో మాట చెప్తే నన్ను విలన్లా చూస్తుందా? అమ్మకిచ్చిన మాట కాదంటే అమ్మ నాకు దక్కుతుందా? ఛా!
ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదే యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే ఎలా, నీ తనువును ఆ బరువును గమనించవే ఓసారి, ఎదురవ్వదా బదులివ్వదా నువ్వు వెతికే రహదారి. నానమ్మ, ఇదిగో ఇది కరెక్టేనా? నీకు అడిషన్స్ వచ్చా? వచ్చు. అయితే 15 + 35 ఎంత? 50. 50 50 50 50. 50 డివైడెడ్ బై 5 ఎంత? 5 బదులు 50. ఆన్సర్ 10. 10. అత్తయ్య, హోంవర్క్ మీరు చేస్తున్నారా లేకపోతే పిల్లలతో చేయిస్తున్నారా? ప్రతిదానికి మీరు ఆన్సర్లు ఇస్తున్నారేంటి? బామ్మగారు, మీరు అప్పట్లో ఏం చదివారేంటి? SSLC పాసు. ఆడపిల్లలకి ఆ చదివే చాలని పెళ్లి చేశారు. లేదంటే ఏ కలెక్టర్ గానో రిటైర్ అయి ఉండేదాన్ని. మా నాన్న మీ నాన్నలా కాదురా. ఏం చేస్తాం? కనీసం మీరైనా బాగా చదువుకోండ్రా. అమ్మయ్య, భగవంతుడి దయ వల్ల అంతా సెట్ అయినట్లుంది. అందరి మనసులు చల్లబడినట్లున్నాయి. దేవుడా, ఈ ప్రశాంతత ఇలాగే ఉండేలా చూడు స్వామి. హోంవర్క్ ఫినిష్ చేసేద్దాం. ఉన్నానమ్మా, వదలండి. ఏంటి నందు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు మేఘనా, కొంచెం టైర్డ్గా ఉన్నాను. ఏమైందిరా? ఎప్పుడు లేని అలసిపోయావేంటి? అమ్మాయి, వాడికి కాసింత కాఫీ ఇవ్వు. అది తాగితే హుషారొస్తుంది. కరెక్టే, కాఫీ ఇవ్వమ్మా. నాకేం వద్దు. ఏమైంది మనిషికి? ఎప్పుడు ఇలా ఉండడే? ఎప్పుడు యాక్టివ్గా ఉండే మనిషి ఇలా డల్ అయ్యాడేంటి? డాడీ, మనం చెస్ ఆడుకుందామా? ఆది కూడా నేర్చుకుంటున్నాడు. నేను ఆది ఒక టీం, నువ్వు ఒక టీం. రా డాడీ. అలిసిపోయానని చెప్పాను కదమ్మా, కాసేపు నన్ను వదిలేండి, తర్వాత ఆడుకుందాం. సరే డాడీ, తర్వాతనే ఆడుకుందాం. రా తమ్ముడు, మనం వెళ్దాం. అమ్మా మేఘన, బామ్మ, ఆ పని పక్కన పెట్టి వాడికి వేడినీళ్లు పెట్టు. స్నానం చేస్తాడు. స్నానం చేస్తే బడలిక, అలసట, చిరాకు అన్నీ పోతాయి. అలాగే బామ్మ. ఇప్పుడు చెప్పరా, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఎప్పుడూ లేంది పిల్లల మీద కూడా కోపంగా మాట్లాడావు.
ఏమైంది? ఆఫీస్లో ఏమైనా సమస్య? ఆఫీసులో ప్రాబ్లం లేదు, ఆఫీసులోనే బాగుంది. నిజం చెప్పు. పిల్లల విషయం గురించి మేఘనతో మాట్లాడావు కదా, తను ఒప్పుకోలేదు కదా? అందుకేనా ఈ కోపం? అలాంటిదేమైనా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడడానికి ముందు నేను మాట్లాడాలి కదా. అసలు నేను ఇంతవరకు తనతో ఏం మాట్లాడిందే లేదు. అదేమిట్రా, ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? నిన్నెప్పుడో మాట్లాడమని చెప్పాం కదా. మాట్లాడడానికి అసలు తను నాకు టైం ఇస్తేనే కదమ్మా. నేను మాట్లాడాలి అనగానే ఆఫీస్ విషయం మాట్లాడుతుంది, లేదా పిల్లల గురించి, లేదా ఇంటి గురించి మాట్లాడుతుంది. కాస్తైనా టైం తీసుకొని మాట్లాడదామంటే ఏదో ఒకటి బిజీ. ఇది హడావిడిగా మాట్లాడే విషయం కాదు కదా. అర్థమైంది లేరా? మీరిద్దరూ మాట్లాడుకోవాలి అంటే మీ ఇద్దరికీ కాస్త ఏకాంతం ఉండాలి. అది నిజమే. ఇంట్లో ఎప్పుడు చూసినా మనుషులుంటారు. కాసేపు మాట్లాడుకోవడానికి కూడా కుదరదు. గట్టిగా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కష్టమే మరి. ఒక పంచేరా, నువ్వు మేఘనం తీసుకుని 4 రోజులు ఎటైనా వెళ్ళు. మీకు కాస్త ప్రైవసీ దొరికినట్టుంటుంది, అలాగే తనతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది. తనొక ప్రాజెక్ట్ పని మీద ఉందమ్మా, ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తుంది. బయటికి వెళ్దామంటే రాదు. నేను కూడా ఇప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టే పరిస్థితిలో లేను. ఇప్పుడు నేను చేయబోయే ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. పోనీ ఓ పని చేద్దాంరా. నేను, మీ అమ్మ, సౌందర్య, పిల్లలు అందరం కలిసి తిరుపతి, శ్రీశైలం, మహానంది, రామేశ్వరం, శనీశ్వరం అలా 10 రోజులు తిరిగొస్తాంరా. అప్పుడు ఇంట్లో మీరిద్దరే ఉంటారు కదా, చక్కగా తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకోండి. అవునరా, ఈ ఆలోచన ఏదో బాగుంది. ఏదో రకంగా పిల్లని ఒప్పిస్తే చాలు. ఏంటి, నేను రావడం చూసి మాట్లాడుకోవడం ఆపేశారు అంటే నేను వినకూడనిది ఏదైనా ఉందా? నందు, వేణీళ్ళు రెడీగా ఉన్నాయి, స్నానం చేస్తావా? ఓ 10 నిమిషాలు మేఘన, తర్వాత చేస్తాను. అమ్మా మేఘన, నా గదిలో బాబాది గురుచరిత్ర పుస్తకం ఉంటుంది, అది తీసుకురామ్మా. వీళ్ళు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారు, అనుమానం లేదు. సరే బామ్మ. నందు, వచ్చే నెలలో తను కన్సీవ్ అయితే ఆ నెలలోనే మీ తాతగారి జయంతుంది. ఆయనే మన ఇంట్లో పుడతారని నమ్మకంరా. ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. మీ తాతయ్యే పుడితే అంతకన్నా కావాల్సిందే ఉంది. నిజమేనమ్మా, కానీ ముందు మేఘన ఒప్పుకోవాలి కదా. ఒప్పుకునేదేమిట్రా, ఒప్పించు. నువ్వు భార్యవు కాదు, భర్తవి. మరీ లొంగిపోవడం కూడా అంత మంచిది కాదు. ప్రేమ అనేది ఉండాలి కానీ మరీ అంత ప్రేమ ఉండకూడదు. రామ్మా, పుస్తకం తెచ్చావా? ఇదిగో బామ్మ. ఏమిటో చదువుదామని తపన ఉంటుంది. 4 పేజీలు చదవగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది, లేదంటే ఏదో పని పడుతుంది. సరే, నేను స్నానం చేసి వస్తాను. మేఘనా, ఆ చపాతీ పిండి కలుపు. ఈలోపు నేను కర్రీ చేసేస్తాను. ఇద్దరం కలిసి చపాతీలు చేద్దాం. చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ అంటే వాడికి చాలా ఇష్టం. కలిపే.
లోపలికి వెళ్ళే మనిషి నా చేత బుక్ తెప్పించడం దేనికి? అంటే నేనుండగా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళ ముగ్గురి మాటలు నేను వినకూడదని అవాయిడ్ చేస్తున్నారా? అంత వినకూడని రహస్యాలేమున్నాయి? నందు మొహంలో ఎప్పుడు లేని చిరాకేంటి? దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఏంటి పిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా రెడీ అవ్వలేదా? మీ లగేజ్ సర్దుకున్నారా? మళ్ళీ ఒకసారి చూసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతారు. మేఘనా, ఇంత అర్జెంటుగా ఈ యాత్రలేంటి? అది నువ్వు నందు లేకుండా నీకేం అనిపించడం లేదా? ఇందులో అనిపించేదేముంది పిన్ని? లేదు మేఘనా, ఆ కాంతం గారిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒక పక్కన వీళ్ళ హడావిడి, ఇంట్లో ఎవరూ లేకుండా పిల్లలతో సహా బయలుదేరటం, నేను రాను రాను అంటున్నా నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు.